సాయిరామ్. విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ విశ్వకర్మ. ఆ మధ్య ఎప్పుడో గేట్లు ఎక్కడ ఉండాలి, 3 గేట్లు ఎక్కడ ఉండకూడదు, 2 గేట్లు ఏ స్థలాలకు ఉండకూడదు అని ఒక వీడియో చేసాం. అది చూసాక కొంతమంది ఏమడుగుతున్నారంటే, గురుగారు ఈశాన్యం ప్లాట్కి అంటే నార్త్ ఈస్ట్ ప్లాట్కి 2 గేట్లు పెట్టుకోవచ్చా? నేను ఆ వీడియోలో క్షుణ్ణంగా చెప్పాను, మళ్ళీ చెప్తాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీరు ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. స్థలానికి, ప్రతి స్థలానికి కూడా ఒక పేరు అంటూ ఉంటుంది. మనకు ఎలా పేరు ఉంటుందో స్థలాలకు కూడా పేర్లు ఉంటాయి. పేర్లు ఎలా పెడతాం మనం? ప్రతి స్థలానికి రోడ్డు ఉంటుంది కదా, తూర్పులో, ఉత్తరంలో, దక్షిణంలో, పశ్చిమంలో ఎక్కడో ఒక దగ్గర రోడ్డు ఉంటుంది. తూర్పులో రోడ్డు ఉన్న స్థలాన్ని మనం తూర్పు ఫేసింగ్ స్థలం అంటాం. దక్షిణంలో రోడ్డు ఉన్న స్థలాన్ని సౌత్ ఫేసింగ్ స్థలం అంటాం. పశ్చిమంలో రోడ్డు ఉంటే వెస్ట్ ఫేసింగ్ స్థలం అంటాం. ఉత్తరంలో రోడ్డు ఉంటే దాన్ని ఉత్తర ఫేసింగ్ స్థలం అంటాం. కొన్ని ప్లాట్లకి 2 పక్కల రోడ్లు ఉంటాయి. తూర్పులో ఒక రోడ్డు, దక్షిణంలో ఒక రోడ్డు ఉంటే దాన్ని ఆగ్నేయ బ్లాక్, ఆగ్నేయ స్థలం అంటాం. దక్షిణంలో, పశ్చిమంలో రోడ్లు ఉన్నాయనుకోండి, 2 రోడ్లు, దాన్ని మనం నైరుతి స్థలంగా పిలుస్తాం. పశ్చిమంలో, ఉత్తరంలో రోడ్డు ఉన్న స్థలాన్ని వాయవ్య స్థలం అంటాం. అలాగే ఉత్తరంలో ఒక రోడ్డు, తూర్పులో ఒక రోడ్డు ఉంటే దాన్ని ఈశాన్య స్థలం అంటాం. కొన్ని స్థలాలకు 3 రోడ్లు కూడా ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు ఉదాహరణకి మనం వాయువ్య స్థలం తీసుకుందాం. వాయువ్య స్థలం అంటే పశ్చిమంలో ఒక రోడ్డు, ఆ స్థలానికి ఉత్తరంలో కూడా ఒక రోడ్డు ఉంటుంది, దాన్ని వాయువ్య స్థలం అంటాం. సో ఉత్తరంలో ఉచ్చస్థానం ఏది? ఉత్తర ఈశాన్యం. పశ్చిమంలో ఉచ్చస్థానం పశ్చిమ వాయవ్యం. ఇలా 2 చోట్ల గేట్లు పెడుతూ ఉంటారు అక్కడక్కడ కొంతమంది. ఒకటి ఎగ్జిట్, ఒకటి ఇన్ అని. పశ్చిమంలో ఉచ్చస్థానమైన పశ్చిమ వాయువ్యం, ఉచ్చస్థానమైన ఉత్తర ఈశాన్యంలో ఇలా 2 చోట్ల గేట్లు పెట్టుకోకూడదు. 2 ఉచ్చస్థానాలే, కానీ ఇక్కడ గేటు పెట్టుకోవద్దు. ఇలా గేటు పెట్టుకుంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. బాగా డబ్బు ఉంటుంది, ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ మన దగ్గర ఏముండదు, డబ్బు అప్పుల్లో ఉంటాం. ఎప్పుడూ అయోమయ పరిస్థితి. ప్రైమ్ మినిస్టర్ని కాంటాక్ట్ చేసే నంబర్స్ కూడా ఉంటాయి, అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. వేరే వాళ్ళకి సాయం చేయడం టక్కీమని చేసేస్తాం, కానీ మన పనులు అవ్వవద్దు. సంఘంలో మంచి పేరు అన్నీ ఉంటాయి, కానీ డబ్బుకి ఇబ్బంది. మన పని అంటూ జరగదు. దానకర్ణులు. అలాగే నైరుతి బ్లాక్ని దేనంటాం మనం? దక్షిణంలో ఒక రోడ్డు, పశ్చిమంలో ఒక రోడ్డు ఉంటే దాన్ని నైరుతి స్థలం అంటాం. ఇక్కడ ఉచ్చస్థానం దక్షిణంలో దక్షిణాగ్నేయం, పశ్చిమంలో పశ్చిమ వాయువు. ఇక్కడ కూడా 2 గేట్లు ఉండకూడదు. దీనివల్ల కూడా చాలా ఇబ్బందులు కలుగుతాయి. అలాగే తూర్పులో ఒక రోడ్డు, దక్షిణంలో ఒక రోడ్డు ఉంటే దాన్ని మనం ఆగ్నేయ స్థలం అంటాం. తూర్పులో తూర్పు ఈశాన్యం ఉచ్చస్థానం, దక్షిణంలో దక్షిణ ఆగ్నేయం ఉచ్చస్థానం. ఇక్కడ కూడా ఇలా 2 గేట్లు ఉండకూడదు. ఒక గేటు దక్షిణాగ్నేయంలో, ఇంకో గేటు తూర్పు ఈశాన్యంలో ఉండకూడదు. ఇలా ఉంటే అన్ని ఆగ్నేయ ఫలితాలే ఉంటాయి. కానీ ఈశాన్య స్థలానికి ఉత్తరంలో ఒక రోడ్డు, తూర్పులో ఒక రోడ్డు ఉంటుంది. ఇలా ఉచ్చస్థానం ఉత్తరంలో ఉచ్చస్థానం ఉత్తర ఈశాన్యం, తూర్పులో ఉచ్చస్థానం తూర్పు ఈశాన్యం. ఇక్కడ ఈ 2 గేట్లు ఉండొచ్చు. ఒక గేటు ఉత్తర ఈశాన్యంలో, ఇంకో గేటు తూర్పు ఈశాన్యంలో. కొన్ని స్థలాలకి 3 రోడ్లు ఉంటాయి. పశ్చిమంలో ఒక రోడ్డు, తూర్పులో ఒక రోడ్డు, ఉత్తరంలో ఒక రోడ్డు ఉందనుకోండి. ఇటు పక్క నుంచి చూస్తే ఈశాన్యం బ్లాక్ అవుద్ది, అటుగా చూస్తే అది వాయువ్యం బ్లాక్ అవుద్ది. ఇలా ఇక్కడ దీనికి 3 గేట్లు పెట్టుకోవచ్చు. ఒక గేటు పశ్చిమంలో పశ్చిమ వాయువ్యంలో, ఇంకో గేటు తూర్పు వైపు తూర్పు ఈశాన్యంలో, ఉత్తరం వైపు ఉత్తర ఈశాన్యంలో. ఇలా 3 గేట్లు పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఉచ్చస్థానమైన తూర్పులో గేటు ఉన్నప్పుడు పశ్చిమ వాయువ్యంలో కూడా ఒక గేటు పెట్టుకోవచ్చు. కానీ తూర్పులో రోడ్డు లేదు, అక్కడ గేట్ రాదు మనకు. కాబట్టి మనం ఒక గేటు పశ్చిమంలో, ఇంకో గేటు ఉత్తరంలో పెట్టుకోకూడదు. ఈశాన్య స్థలానికి 2 గేట్లు పెట్టుకోవడంలో మంచి ఫలితాలు ఉంటాయి. సాయి రక్ష.